Hey, hi guys, welcome to new episode Keep It Real with Shiva Bhavani. ఈ పాడ్కాస్ట్ చాలా స్పెషల్ అనుకోండి అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ పాడ్కాస్ట్ తెలిసే. ఎందుకు అంటే నేను చూసిన ప్రకారం చాలా మంది యూత్ కి బాడీ పెయిన్స్ వస్తున్నాయి. లైక్ నీ జాయింట్ పెయిన్స్ కానీ లేకపోతే బ్యాక్ పెయిన్, ఎస్పెషల్లీ చాలా మంది అంటారు బ్యాక్ పెయిన్ అవుతుంది, హెడేక్ అవుతుంది. ఈ అన్ని పెయిన్ వెరీ కామన్. ఇప్పుడు మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ ఏమంటారు, టాబ్లెట్స్ ఇస్తారు, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఇస్తారు. కొంతమంది ఇంకా డాక్టర్స్ ఏమంటారు సర్జరీ చేసుకోవాలంటారు. కానీ కరెంట్ గా పాడ్కాస్ట్ కి వచ్చే గెస్ట్ ఏమంటున్నారంటే సర్జరీ లేకుండా మనకి ట్రీట్మెంట్ ఇస్తారు, లైక్ త్రూ పిఆర్పి. అది ఎలా వర్కౌట్ అవుతుందో మనము ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకుందాము. డాక్టర్ మీనల్ చంద్ర, ఫస్ట్ ఫీమేల్ గెస్ట్, అండ్ ఆల్సో షీఈ్ అ కో ఫౌండర్ ఆఫ్ F1 పెయిన్ మేనేజ్మెంట్. జనరల్ గా మనకి పెయిన్ దేని వల్ల అవుతుంది? In EPON pain management, patients should not live with pain. చాలా మంది యంగ్ వాళ్ళు కూడా పెయిన్స్ ఎక్కువ సఫర్ అవుతుంది. Bad food habits, proper time where you have to sleep, stress, pain, smoking. Smoking is a very important cause of pain. స్ట్రెస్ వల్ల ఎలాంటి పెయిన్ వస్తుంది? You had a breakup with your girlfriend. Stress is going to increase your pain. ఫుడ్ తీసుకుంటే ప్రాబ్లం, వర్కౌట్ చేసినా ప్రాబ్లం, లైక్ బయటకు వెళ్ళినా ప్రాబ్లం, ఆలోచించినా ప్రాబ్లం. Don't get stressed. సో కరెంట్ లైఫ్ స్టైల్లో ఫుడ్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం ఫర్ స్ట్రెస్. ఫుడ్ ఏనా మేజర్ ప్రాబ్లం? They think, okay, తగ్గిపోతుంది, and then they keep on waiting. 3-4 months తర్వాత they have started living with the pain. సర్జరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హార్దిక్ పాండ్యా ఒక గేమ్ ఆడతాడు, ఇంకా 1 month 2 months ఇంట్లో వచ్చాడు, ఏదో ఇంజరీ అయ్యి. హౌ ఫాస్ట్ ది సెలబ్రిటీస్ విల్ రికవర్? 30 minutes of sunlight and your bones are very heavy. నాకు ఒక బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, కొంచెం మూవ్ స్ప్రే కొట్టినప్పుడు కొంచెం రిలీఫ్ ఇస్తుంది. హౌ డస్ దట్ వర్క్స్? Business is different, patient is different. Treating a normal person, treating a sports person is completely different. Homeopathy better or Ayurvedic better? It is chala controversial question. The most simple way of getting vitamin D is sunlight. If you don't want to age, it is sunscreen. I realize patients की सर्जरी के अवसर में ले ओके मोकाल नोप की फ्रोजन शोल्डर की स्पॉन्डिलाइटिस की सियाटिका पेन की सर्जरी के अवसर में తెలుగు నేర్చుకుంటున్నాను. ఇప్పుడు కూడా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ జస్ట్ లైక్ ఫ్యాషన్. ఇఫ్ యూ డోంట్ స్మోక్, యూ డోంట్ డ్రింక్, సోషల్ సర్కిల్ ఇస్ డిఫరెంట్. We all want to look like Western. Exactly. Fairness is something that is, we Indians are so obsessed. If you're in stress, if I come and say don't get stressed, you'll slap me. Thank you so much. Same here. Hi Minal. So థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా పాడ్కాస్ట్ వచ్చినందుకు, అది కూడా ఫస్ట్ ఫీమేల్ గెస్ట్. మీనల్, మీ హాస్పిటల్, మీ క్లినిక్ గురించి చూసాను. సో మీ క్లినిక్ లో ఏం చెప్పారంటే ఫస్ట్ నో సర్జరీ రిక్వైర్డ్. ఓకే, నో సర్జరీ రిక్వైర్డ్ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్. ఓకే, ఏమైనా పెయిన్స్ ఉంటే సర్జరీ అవసరం లేదు అని అంటారు. లైక్ చాలా మందికి ఒక అజంప్షన్ ఉంది, పెయిన్ కావాలంటే హాస్పిటల్ వెళ్తే హాస్పిటల్ ఏం అంటారంటే లైక్ సర్జరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ మీ హాస్పిటల్లో మాత్రం సర్జరీ లేదు అండ్ 30 minutes లో మీ ప్రొసీజర్ అయిపోతుంది. కెన్ యూ టెల్ మీ అబౌట్ ఇట్? లైక్ అసలు ఏంది? See, first thing is most of the patients ki they understand that noppi unte lifelong suffering. Okay, tarvata they go for physiotherapy or they go for surgeons. Surgeons will take, let's say, surgery mandatory only. Bayam unte they will start living with that pain. Okay? Correct. So either they go for surgery ki complications and later on side effects start అవుతుంది, or they live with pain. Okay. So ఇది నా క్లినిక్ కి ఉద్దేశం, patient should not suffer because there is a treatment కదా. See, every medical field లో there is advancement. Every 5 years లో advancement అవుతుంది. Right? So ఇది advancement, that is natural way of healing through platelet rich plasma therapy. Okay. So ప్రతి మనిషికి బ్లడ్ లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. Okay, suppose ఇది కట్ అయిన తర్వాత it heals on its own కదా. Exactly. Why? Because the blood లో growth factors ఉంది. Okay, so ఇది process కి we have formulated in a protocol manner. Okay, so growth factors extract చేసిన తర్వాత wherever there is damage we treat. Okay, so platelet rich plasma therapy is a very revolutionary treatment. EPON లో in India and also in Asia, EPON లోనే start అయింది. Till then we have treated 50,000 patients of knee joint pain. So మోకాళ్ళు you must have heard kada, like mokal noppi is very common. 40-45 tarvata prati manishiki mokal noppi start avutundi. So usual ga stage 1 stage lo unte physiotherapy, exercises, lifestyle modification chestunaru. 3rd 4th lo they go for surgery. Exactly, correct. So patient ki surgery ki avasaram ledu.
ఓన్లీ యువర్ బ్లడ్ కెపాసిటీలో హీలింగ్ అవుతుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రీజనరేటివ్ థెరపీ, వేర్ యూ డోంట్ నీడ్ టు గో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీ. థ్యాంక్ యూ. అండ్ మీరు ఈ ఆన్సర్ చెప్తున్నారు కదా, ఫస్ట్ మీ తెలుగు ఫస్ట్ చూస్తున్నాను. మీ తెలుగు చాలా లైక్ చాలా బాగుంది. ఫస్ట్ థింగ్ చాలా బాగుంది. వే యూ ఫ్రమ్ అంటే మీరు అంటే ప్రాపర్ ఎక్కడ? Actually, I'm not from Hyderabad, but I'm not from Telangana, Andhra. I'm from Jharkhand. ఓకే. I'm basically from Ranchi. And but 10 years nunchi I'm in Hyderabad. ధోని ఫర్ రీజన్. Yeah, because thanks to Dhoni that ఇప్పుడు people are knowing about this place. But 10 years nunchi I'm in Hyderabad. తెలుగు నేర్చుకుంటున్నాను ఇప్పుడు కూడా. Got it. సో హౌ యూ లైక్ ఈ ఆర్గనైజేషన్ ఉంది కదా, లైక్ పెయిన్ మేనేజ్మెంట్, లెట్స్ బ్రేక్ డౌన్. ఇది బ్రేక్ డౌన్ చేద్దాం. పెయిన్ మేనేజ్మెంట్ జనరల్ గా మనకి పెయిన్ దేని వల్ల అవుతుంది? లైక్ రైట్ నౌ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే చాలా మంది యంగ్ వాళ్ళు కూడా పెయిన్స్ ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? దాని రీజన్ ఏంటి? See, there are multiple reasons ఉన్నాయి, but the most common is the degenerative condition. As we age, skin కి wrinkling అవుతుంది, అవును. అలాగే వేరే బాడీ పార్ట్స్ కి కూడా wrinkling అవుతుంది. దట్ ఈస్ డీజనరేషన్, దట్ ఈస్ హ్యాపెనింగ్, వేర్ అండ్ టేర్ కండిషన్. దాని వల్ల మోకాలు నొప్పి స్టార్ట్ అవుతుంది, ఫ్రోజన్ షోల్డర్ స్టార్ట్ అవుతుంది. కొన్ని మన పేషెంట్స్ కి యూస్ సర్వైకల్ స్పాండిలైటిస్ కంటిన్యూస్ గా, సియాటికా, లిగమెంట్ ఇంజరీ. సో ఫస్ట్ ఇస్ డీజనరేటివ్, వేర్ అండ్ టేర్. ఓకే. సెకండ్, ఇంజరీ తర్వాత మీకు సపోజ్ స్పోర్ట్స్ టైంలో మేబీ బికాస్ ఆఫ్ ట్రావెలింగ్ ఇంజరీ అయింది. సో ఏసియల్ లిగమెంట్ ఇంజరీ, మెనిస్కస్ ఇంజరీ, షోల్డర్ ఇంజరీ, దానివల్ల కూడా మీకు నొప్పికి ఛాన్సెస్ చాలా ఎక్కువ అవుతుంది. తర్వాత మీ లైఫ్ స్టైల్, ఒబేసిటీ, బ్యాడ్ పోస్చర్, స్ట్రెస్, ఓకే, స్లీప్ డిప్రివేషన్, ఫుడ్, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, ఆల్ దోస్ థింగ్స్, లైఫ్ స్టైల్ బ్యాడ్ అయిన తర్వాత కూడా నొప్పికి ఛాన్సెస్ ఎక్కువ. సో దర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ పెయిన్. ఓకే. వెన్ యూ సే లైఫ్ స్టైల్ అంటే ఎలాంటి లైఫ్ స్టైల్? డూ యూ మీన్ ఫుడ్ వల్ల లైఫ్ స్టైల్ ప్రాబ్లమా, లేకపోతే వర్క్ స్ట్రెస్ వల్లనా, లేకపోతే వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ పెయిన్? Everything put together. ఓకే. So when you start, first thing is sleep hygiene. Sleep. Young generation లో sleep hygiene లేదు. Not young generation, we also. You can include us also in this. So sleep hygiene means ఒక proper time లో you have to get up, proper time లో you have to sleep. It's not there. Okay. Even in kids. Second thing is because of your daily routine చాలా ఎక్కువ busy ఉంటే you order food. Now Swiggy and Zomato is so common. Correct. So we live on Swiggy and Zomato. Okay. Third point is stress. We all are in this process of running fast and getting ahead. Stress undi kada. Even the kids are having stress. Now when I was growing up, I never knew what is mental health or what is anxiety. Okay na. ఇప్పుడు even small kids, 8th standard pilla kuda, they know I am in mental stress right now, don't disturb me. Anxiety, anxiety, stop there. You're understanding? So people have all this mental stress, and so all these lifestyle modifications are now putting us in that place where we are prone for developing early degenerative changes, pain, and all these are lifestyle diseases. Smoking, smoking is a very important cause of pain. స్మోకింగ్ లో మొత్తం డిస్క్ ఉంది కదా, స్పైన్ లో డిస్క్ ఉంది కదా, సో డిస్క్ హైడ్రేట్ అవుతుంది. డిస్క్ కి హైడ్రేషన్ తక్కువ అయిన తర్వాత బ్యాక్ పెయిన్ ఇస్ వెరీ కామన్. ఓకే. సో చాలా మంది స్మోకింగ్ అంటే లంగ్స్ క్యాన్సర్, లంగ్స్ ప్రాబ్లం అవుతుంది, కానీ ఐ మీన్ ఇది కూడా ఈ సైడ్ కూడా ఉంటుందని తెలియదు. yes, smoking is always correlated with lung cancer, as you said. కానీ we don't know that smoking will cause such serious back pains. Okay. Because disc dehydrate అవుతుంది, the water extracts from the disc. ఒకసారి disc hydrate అయిన తర్వాత disc కి స్టెబిలిటీ తక్కువ అవుతుంది, and then it will start with back pain. ఓకే. అండ్ మీరు ఇందాక కన్వర్సేషన్ లో స్ట్రెస్ కూడా చాలా రోల్ ప్లే చేస్తుంది ఫర్ ద పెయిన్ కి అని. స్ట్రెస్ వల్ల చాలా బాడీ పెయిన్స్ వస్తాయి అని ఎలాంటి స్ట్రెస్ అది? సో ఇఫ్ యూ సీ, నేను మొన్న ఒక పాడ్కాస్ట్ చూసాను, లైక్ కాఫీ విత్ కరణ్, దాంట్లో రణ్వీర్ సింగ్ అండ్ దీపికా పడుకొని చెప్పింది, నాకు మెంటల్ హెల్త్ ఉండే, దానివల్ల నేను ఒక జోన్ కి వెళ్ళిపోయినా. లైక్ చాలా మంది అంత రిచ్ వాళ్ళకి కూడా ఎలాంటి స్ట్రెస్సెస్ వస్తాయి, దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? See, stress is there in all field.
Those who are rich, the stress is more. Those who are middle class, the stress is little less because the competition ఉంది కదా. They are Ah. always in that competition on being on the top. Okay. Suppose the see stress, most common problem with stress is headache. You understand kada. Migraine is such a common thing. Okay. And worst part of migraine is the treatment, permanent treatment ledu. We just have to manage the migraine headache. Apart from headache, suppose suppose you had a breakup with your girlfriend. ఓకే మీకు స్ట్రెస్ ఉంది కదా. అవును ఓకే. ఈ స్ట్రెస్ లో యువర్ సపోజ్ అండ్ యూ గట్ అ హెడేక్ అండ్ ఆల్సో you're not very happy with your personal life, the stress will be more kada. యా Suppose if you have a headache but everything is going good, you take rest, it will subside kada. So stress is going to increase your pain. Any kind of problem you are in, stress is going to double it. And we can't say don't get stressed. If you're in stress, if I come and say don't get stressed, you will slap me kada. So the point is stress relief has to come from within. ఓకే Yeah. సో జనరల్ గా ఈ స్ట్రెస్ అండ్ పెయిన్ ఏ బాడీ పార్ట్ లో ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, ఇమీడియట్ ఎఫెక్ట్ ఏ బాడీ పార్ట్ నుంచి? Every body part gets affected. Okay. Whenever your body is at stress, you see the muscles goes into spasm, the joint mobility decreases, headache start out on the vessels constrict out on the. Okay, so every body part is at stress. You see, చాలా మంది patients ki I've seen those are into stress, family problem, especially females low suffering with domestic violence and all. You touch the body part, it's tender. You touch it, this is pain. Then you touch it, this is pain. అవును చాలా మంది అంటారు Yeah. ఇట్లా So ముట్టుకోవాలి. stress is like it exaggerates your pain to next level. గాట్ ఇట్. సో ఇంకొకటి మన లైఫ్ స్టైల్ ఇందాక మాట్లాడాం కదా. సో కరెంట్ లైఫ్ స్టైల్లో ఫుడ్ ఈస్ అ మేజర్ ప్రాబ్లమ్ ఫర్ Everyone. స్ట్రెస్. ఫుడ్ ఏనా మేజర్ ప్రాబ్లమ్? Food, yeah. Like I said, multiple reasons are like the food is there, your lifestyle is there, your obesity is there, then sleep is there, your habits, like smoking and drinking is just like fashion. Okay, if you don't smoke, you don't drink. Correct. Social circle is different. Kada? If you drink and all those things, then people think a little high about you. That is the narrative. Okay. So to maintain that status, also now people are getting into such kind of habits. లైక్ మీరు అన్నారు ఫుడ్ ఈజ్ అ ప్రాబ్లమ్ అండ్ ఇఫ్ ఐ డూ ఎక్సర్సైజ్, నేను లాస్ట్ పార్ట్ మీ రీల్ లో చూసాను అండ్ ఐ రెడ్ సమ్వేర్. ఒక దగ్గర ఏం చదివానంటే జిమ్కి వెళ్ళినా బాడీ పెయిన్స్ వస్తాయి. సో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్జ్యూమింగ్ ప్రోటీన్, Yeah. ఓకే, ప్రోటీన్ తీసుకుంటే కూడా బాడీ పెయిన్స్ వస్తాయి. సో ఫుడ్ తీసుకుంటే ప్రాబ్లం, వర్కౌట్ చేసినా ప్రాబ్లం, లైక్ బయటకు వెళ్ళినా ప్రాబ్లం, ఆలోచించినా ప్రాబ్లం. See, everything, whatever we are doing has to be under motivation. ఇది gym you're talking about gym Correct. trainees kada. So gym లో first day only ఇది weight lifting చేస్తే you don't know the technique, okay, and you're lifting the weight, muscle crack Muscle అవుతుంది, shoulder injury అవుతుంది, knee injury అవుతుంది, back toss లో అవుతుంది. Okay na. So if you're going to gym and you want to lift weight, it has to be under supervision. True. ఇది మీకు ప్రోటీన్ పౌడర్ కి అవసరం ఉంటే ఇట్ హ్యాస్ టు బి అండర్ సూపర్విజన్. ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ అండ్ స్టార్ట్ అ స్పోర్ట్స్, ఇట్ హ్యాస్ టు బి అండర్ సూపర్విజన్. సో ఎనీథింగ్ న్యూ హ్యాస్ టు బి అండర్ సూపర్విజన్ బికాస్ యూ నీడ్, ఇది న్యూ ఫర్ యూ కదా, యూ నీడ్ టు లర్న్ ద టెక్నిక్స్ ఫస్ట్. Exactly. Sports injuries, why sports injuries are common? See, suppose a software person will come Monday to Friday, they do desk job. Saturday, Sunday, they want to play tennis without supervision, without knowing the correct technique. So they come with injury. Exactly. So food or any new skill you want to learn or gym, it has to be under supervision. అండ్ ఇందాక మీరు స్పోర్ట్స్ అంటున్నారు కదా, చాలా మంది స్పోర్ట్స్ పీపుల్ కి లైక్ ఇంజరీస్ అయితే, ఎగ్జాంపుల్ హార్దిక్ పాండే వేసుకోండి. హార్దిక్ పాండే ఒక గేమ్ ఆడతాడు, ఇంకా 1 month 2 months ఇంట్లో వచ్చాడు, ఏదో ఇంజరీ అయింది, అండ్ అగైన్ ఈల్ కమ్ బ్యాక్ విత్ వెరీ స్ట్రాంగ్ ఆఫ్టర్ 3 months. అదే సేమ్ నార్మల్ జనరల్ పర్సన్, లైక్ ఏదైనా నార్మల్ ఆర్డినరీ పర్సన్ కి అయింది అనుకోండి, ఒక్కసారి తనకి దెబ్బ తాకి పెయిన్ వచ్చింది అనుకోండి, ఇట్స్ లాంగ్ లాస్టింగ్. అంటే 2 years 3 years ఏమన్నా ఇంకా పెయిన్ ఉంది, ఇంకా పెయిన్ ఉంది. హౌ ఫాస్ట్ ది సెలబ్రిటీస్ విల్ రికవర్? See, celebrate, especially sports వాళ్ళకి training is very different. Okay. Rehab is very different. సో ఇది నా క్లినిక్ లో సపోజ్ ఇది ఒక నార్మల్ పర్సన్ ఉంటే, నార్మల్ పర్సన్ వాళ్ళకి నొప్పి ఉంటే ఐడెంటిఫై ఏ ప్లేస్ లో నొప్పి ఉందా ఎగ్జామినేషన్ చేస్తాము, ఐడెంటిఫికేషన్ చేస్తాము, తర్వాత ఒక ట్రీట్మెంట్ చెప్తాను, తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తాను, రీహాబ్ చెప్తాను. ఓకే,
ఒక స్పోర్ట్స్ వల్ల నా దగ్గర స్పోర్ట్స్ ఇంజరీస్ ఉంటే ద ట్రీట్మెంట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐడెంటిఫికేషన్ చెప్తాను, ఇది ఇది ప్రాబ్లం ఉంది మీకు, ఇది చేయాలి, ఇది పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తాము. తర్వాత a sports person, what they want to go back to sports as early as possible kada. If I tell no 3 months no sports, he will just run away from my clinic kada. So their rehab is different, their training is different. Okay. So treating a normal person, treating a sports person is completely different for the same injury. Okay. So the like I said, it's a complete different aspect what patient wants. అండ్ ఇట్స్ ఇవన్నీ కాస్ట్ రిలేటెడ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పోర్ట్స్ అంటే వాళ్ళ బడ్జెట్, వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ ఎంత వరకు డిఫరెంట్ ఉంటుంది? నార్మల్ పర్సన్ ఇలాంటి ట్రీట్మెంట్ చేసుకున్న స్పోర్ట్స్ పర్సన్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏం డిఫరెన్స్ ఉంటుంది? యూజువల్ గా డిఫరెన్స్ నా ట్రీట్మెంట్ లో డిఫరెన్స్ ఏమీ లేదు. ఓన్లీ థింగ్ ఇస్ సపోజ్ ఇది వెన్ ఐ టెల్ మై పేషెంట్స్, ఇది నార్మల్ పేషెంట్స్ కి దిస్ ట్రీట్మెంట్ ఇస్ దట్, దిస్ రీహాబ్ ఇస్ దట్, దే విల్ డూ ఇట్. Maybe sports wala they want a special rehab specialist, they may charge for them. Or again food dietitian, they may be different. So individual they'll break. They may need a psychologist for their own. They may need an occupational therapist of their own. Okay. But a normal person can't afford all this. So అదొకటే కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ జనరల్ గా నాకు I'll take my own example. So I have a back pain. I do it regularly. I'll go for gym. ఆ జిమ్ కి వెళ్ళేటప్పుడు ఒక 2 years బ్యాక్ నాకు నార్మల్ పెయిన్ ఉంది బ్యాక్ లో, లైక్ స్పైన్ కింద. ఆ పెయిన్ ఉందని నేను డాక్టర్కి వెళ్ళాను. లైక్ 6 months తర్వాత పెయిన్ నార్మల్ పెయిన్ అని వదిలేసాను. చాలా మంది లైక్ 70% ఆఫ్ పీపుల్ నాలాంటి వాళ్ళు వదిలేస్తారు, ఏ నార్మల్ పెయిన్ వెళ్ళిపోతుంది కదా. సో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తారు, లైక్ సర్జన్ ఆర్ నార్మల్ బిగ్ హాస్పిటల్స్ ఆర్ బిగ్ క్లినిక్, యా ఎనీ డాక్టర్. జనరలీ ఇంట్లో వాళ్ళు కూడా అదే చెప్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ ఏం చెప్తాడు అంటే ఒకసారి చెక్ చేసి, ఏం లేదమ్మా రెగ్యులర్ పెయినే, కొంచెం ఒకసారి టాబ్లెట్ వేసుకో, కాల్షియం టాబ్లెట్ వేసుకో, మంచి ఫుడ్ కాల్షియం ఫుడ్ తిని సెట్ అయిపోతుంది. దట్ విల్ లాంగ్ లాస్టింగ్. అగైన్ ఐ హావ్ ఎ స్టిల్ బ్యాక్ పెయిన్, ఇంకా కంటిన్యూ అవుతుంది, అది ఎప్పుడు పోదు. కొంచెం మూమెంట్ చేయగానే మళ్ళీ పెయిన్ అవుతుంది, సెట్ అవుతుంది. లైక్ హౌ డూ యూ ట్రీట్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్? అంటే ఎందుకు ఇలాంటి డాక్టర్స్కి వెళ్తే ఏం లేదని ఎందుకు చెప్తారు? వెన్ కమ్ టు యూ అంటే ఇదేమో బిజినెసా? అంటే మీ కంపెనీ ఏదైనా బిజినెస్ చేస్తుందా, లేకపోతే జనరల్ గానే ఇంప్రూవ్మెంట్ ఉంటుందా? See, like you said, business is different, patient is different. Okay na? ఇది నా క్లినిక్ లో రిజల్ట్స్ లేదు, పేషెంట్స్ విల్ నాట్ కమ్ కదా. ఓకే, సస్టైనబిలిటీ ఇస్ ఇంపార్టెంట్. వై ఐఎమ్ సస్టైనింగ్ ఇస్ బికాస్ నా ట్రీట్మెంట్ లో రిజల్ట్స్ ఉంది. ఓకే, now like your example only, you go to multiple doctors, nothing is there. Lifestyle modifications they will tell you to do, food changes they will tell you to do. The most common is calcium vitamin. On calcium and consume calcium vitamin D. Rehab 6 months tarvata you are just vexed up and then you say chalo I'll live with this pain kada. This is the difference. And idi pain management lo, I mean in EPON pain management, idi na udesh that patient should not live with pain. Why you want to live with pain when medical field treatment undi? See, అది చాలా మందికి తెలియదు. జనరల్ గా చెప్తున్నా అంటే పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఒక న్యూ కాన్సెప్ట్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. అంటే చాలా మంది ఏమంటారు అంటే, టు బి ఫ్రాంక్, ఇప్పుడు నాకు పెయిన్ ఉంది అనుకో, మా మమ్మీ ఏం చెప్తా అంటే హాస్పిటల్కి వెళ్ళు అంటది. ఐ గో విత్ బిగ్ హాస్పిటల్. వాళ్ళు ఏం చేస్తారంటే చెక్ చేసి, ఏం లేదమ్మా ఇట్స్ నార్మల్ పెయిన్, సెట్ అయిపోతుంది అని చెప్తారు. సో ఇలాంటిది ఒక పెయిన్ మేనేజ్మెంట్ ఉంది, ఇలాంటి చేస్తే పెయిన్ పోతుంది అని నో వన్ నోస్. When you go to a big hospital, no, they will go ఇది మొత్తం A to Z టెస్ట్ they will write కదా. A to Z టెస్ట్ కంప్లీట్ గా చేసిన తర్వాత కూడా డయాగ్నోసిస్ ఏమీ లేదు, ఏముండదు కదా. సో ఇది నా క్లినిక్ లో ఇది డయాగ్నోసిస్ ప్రతి నొప్పికి ఒక రీజన్ ఉండదు. ఓకేనా, ఇది డిస్క్ పెయిన్ ఉందా, ఆర్ మసిల్ పెయిన్ ఉందా, ఆర్ ఇట్స్ జాయింట్ పెయిన్ ఉందా, ఆర్ లిగమెంట్ పెయిన్ ఉందా, అది డయాగ్నోసిస్ చేయాలి. సో ఫస్ట్ వి టాక్ టు ద పేషెంట్, థరో ఎగ్జామినేషన్. తర్వాత అవసరం ఉంటే వి గో ఫర్ సర్టన్ టెస్ట్ లైక్ అల్ట్రాసౌండ్ ఆర్ MRI, బికాస్ లోపల ఏం జరుగుతుంది, ఎంత డామేజ్ ఉందా వి కాంట్ సీ కదా. సో వీ నీడ్ టు డూ సర్టన్ టెస్ట్ అయిన తర్వాత మొత్తం కోరిలేట్ చేసిన తర్వాత వి మేక్ అ డయాగ్నోసిస్, అండ్ డయాగ్నోసిస్ ప్రకారం ట్రీట్మెంట్ చేస్తాం. అండ్ ఎవ్రీ పెయిన్ జనరేటర్ కెన్ బి ట్రీటెడ్. ఇఫ్ ఇట్స్ అ డిస్క్ ప్రాబ్లమ్ PRP, ఇది జాయింట్ ప్రాబ్లమ్ ఉంటే PRP, మసిల్ ప్రాబ్లమ్ ఉంటే PRP. the growth factors can heal any part of your body. Okay. So if you have pain,
visit my clinic. అఫ్ కోర్స్ పక్కా వస్తాను క్లినిక్ కి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు జనరల్ గా ఒక ఏజ్ వాళ్ళు కింద పడతారు అనుకోని స్లిప్ అయ్యి, చాలా మంది చూస్తాం బాత్రూమ్ లో పడతారు, ఇది అంటారు, పడతారు కింద, కానీ బోన్ ఫ్రాక్చర్ కాదు, బట్ దే హ్యావ్ ఎ పెయిన్. డాక్టర్కి వెళ్ళి చూపెట్టినా ఏం లేదమ్మా, ఈ 2 టాబ్లెట్లు వేసుకోండి పోతుంది అని అంటారు, స్కాన్ చేస్తారు, పట్టి కడతారు. అలాంటి దానికి ఈ పెయిన్ మేనేజ్మెంట్ కి వెళ్ళాలా, లేకపోతే టాబ్లెట్స్ తీసుకొని సాల్వ్ చేయాలి? Tablets means painkillers kada. Yeah. How many days you will take painkillers? Okay. See, once ఒకసారి ఇంజరీ అయిన తర్వాత లోపల వాప్ ఉంటుంది, అవును. వాప్ తగ్గదు. సో ఇది టాబ్లెట్స్ లో ఇండైరెక్ట్ గా యూర్ జస్ట్ సర్పాసింగ్ ద పెయిన్ సైకిల్. ఫస్ట్ యూ నీడ్ టు బ్రేక్ ద పెయిన్ సైకిల్. సో వన్స్ ద పెయిన్ సైకిల్ ఇస్ బ్రోకెన్, దెన్ ఆటోమేటిక్ గా స్లోగా నొప్పి తగ్గిపోతుంది. సో ఇది పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్ లో వి ఐడెంటిఫై ద కాజ్ అండ్ ట్రీట్ ఇట్. పెయిన్ సైకిల్ బ్రేక్ చేస్తాం. ఓకే. సో ఐ హావ్ సమ్ ఈ క్వశ్చన్ ఏంది మీరు చూడండి. ఎగ్జాంపుల్, ఒక మనిషి కింద పడ్డాడు, సో పడ్డ తర్వాత ఫ్రాక్చర్ ఏం కాలేదు, కానీ పెయిన్ అవుతుంది. ఆ పర్సన్ హాస్పిటల్కి వెళ్ళాలా, లేకపోతే మీ క్లినిక్ కి రావాలా? ఇది డిపెండ్ అవుతుంది సిమ్టమ్స్ లో. సపోజ్ పడ్డిన తర్వాత ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు మూవ్, ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు వాక్, ఇది సపోజ్ జాయింట్ దగ్గర స్వెల్లింగ్ ఎక్కువ ఉంటే, జాయింట్ లో మూవ్మెంట్ లేకపోతే తప్పకుండా హాస్పిటల్ వెళ్ళాలి, మొత్తం ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, ఎక్స్రేస్ అండ్ అదర్ ఇన్వెస్టిగేషన్స్. సపోజ్ ఓన్లీ నొప్పి ఉంటే, జాయింట్ మూవ్మెంట్ బాగానే ఉంది, వాకింగ్ కూడా ప్రాబ్లం ఏం లేదు, బట్ మూవ్మెంట్ లో కొంచెం నొప్పి ఉంటే తప్పకుండా నా క్లినిక్ లో సొల్యూషన్ ఉంది. బట్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలి కదా. సి ఎనీ డాక్టర్ కెన్ నాట్ సీ ఇన్సైడ్, సో వీ నీడ్ టు ఇన్వెస్టిగేట్. ఓకే. సో మనం పిఆర్పి గురించి అన్నారు కదా, మీరు ఓన్లీ పిఆర్పిఏ చేస్తారు? వేరే వేరే ట్రీట్మెంట్ ఉంది, బట్ నా క్లినిక్ స్పెషాలిటీ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఓకే. సో జనరల్ గా నాకు తెలిసిన పిఆర్పి అంటే ఎయిర్ పిఆర్పి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎయిర్ పిఆర్పి అండ్ పెయిన్ మేనేజ్మెంట్ లో పిఆర్పి? సి ఇది బేసిక్ కాన్సెప్ట్ సేమ్. పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, బాడీ నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ఏ ప్లేస్ లో డ్యామేజ్ ఉందో పంపిస్తాం. ప్రిపరేషన్ ఆఫ్ పిఆర్పి డిఫరెంట్ ఉంది. నా ఇది హెయిర్ గ్రోత్ కోసం హెయిర్ సెల్స్ కావాలి, స్కిన్ కి గ్రోత్ కోసం స్కిన్ సెల్స్ కావాలి, అలాగే జాయింట్ ప్రాబ్లమ్ కి కార్టిలేజ్ సెల్స్ కావాలి, కండరాలు ప్రాబ్లమ్ ఉంటే కండరాలు సెల్స్ కావాలి. సో డర్మటోలాజిస్ట్ దే డూ హెయిర్ అండ్ స్కిన్. డీజనరేటివ్ కండిషన్స్ కోసం, జాయింట్ పెయిన్ కోసం, కండరాలు పెయిన్ కోసం we do PRP. So meaning is same, behind the logic is same, the science is same, only technique is different. Okay. Yeah. So overall the process kind of same. Same. Yeah. Okay. మనము ఫిజిషియన్స్ మాట్లాడతాం. ఎగ్జాంపుల్, ఒక ఫ్రాక్చర్ అయింది, ఫ్రాక్చర్ తర్వాత బోన్ మొత్తం సెటప్ అయిపోయింది, అన్ని తీసేసారు, తర్వాత మనము మూమెంట్ ప్రాపర్ లేదు కానీ పెయిన్ ఉంది. సో పీపుల్ ఏం చెప్తారంటే ఫిజిషియన్స్ పిలుచుకోండి ఇంటికి, ఫిజిషియన్స్ తోని మసాజ్ చేయించుకొని సెట్ అవుతుంది. దట్ టైమ్ వి నీడ్ టు గో ఫర్ ఫిజిషియన్ గా, లేకపోతే పెయిన్ మేనేజ్మెంట్ థెరపీ ఏమైనా చేయించుకోవాలి అప్పుడు? సో ఇది పెయిన్ మేనేజ్మెంట్ వెళ్ళినప్పుడు దే డయాగ్నోస్ ప్రాపర్ గా కదా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దట్ వి నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ద పెయిన్, వి నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ ద పెయిన్. ఓకే. సపోజ్ ఇది మీకు షోల్డర్ నొప్పి స్టార్ట్ అయిన తర్వాత యూ గో టు ఫిజియోథెరపిస్ట్, మసాజ్ చేసిన తర్వాత రిలాక్స్ అవుతుంది. మేబీ ఆఫ్టర్ 1 month or 2 months మళ్ళీ నొప్పి స్టార్ట్ అవుతుంది కదా. సో ఇది నొప్పి తగలేదు మెయిన్ ఇంటెన్షన్స్ కాదు. మెయిన్ ఇంటెన్షన్ ఇస్ లోపల ప్రాబ్లం ఉంటే కరెక్షన్స్ చేయాలి కదా. సో పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ లో వి ఐడెంటిఫై ద ప్రాబ్లం అండ్ పర్మనెంట్లీ ట్రీట్ ఇట్. వి డోంట్ టేక్ కేర్ ఆఫ్ ద పెయిన్, వి టేక్ కేర్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ ద పెయిన్. ఓకే. సో మీరు ఇందాక చెప్పారు కదా మన పిఆర్పి అని. సో జనరల్ గా మాట్లాడుకుందాం, బ్రేక్ డౌన్ అంటే నాకు తెలుసు పిఆర్పి అంటే సెషన్ ఏంటి, నా ఫ్రెండ్స్ చాలా మంది రెగ్యులర్ గా పోతుంటారు కాబట్టి నాకు పిఆర్పి తెలుసు. చాలా మంది ఈ పాడ్కాస్ట్ చూసే వాళ్ళకి చాలా మందికి ఐడియా ఉంటుంది పిఆర్పి అంటే ఏంటి. లెట్స్ బ్రేక్ డౌన్ ఇట్. అసలు పిఆర్పి ఏంది, ఆ ప్రొసీజర్ ఎట్లా ఫామ్ అవుతుంది, దాని వల్ల ఏం ఇంపాక్ట్ అవుతుంది బాడీ? సో పిఆర్పి ఇది చాలా సింపుల్ క్విక్ ట్రీట్మెంట్. ఓకే, ఇది పేషెంట్ కి బ్లడ్ ద్వారా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో లైక్ ఐ సెడ్, ఒకసారి పేషెంట్ క్లినిక్ లో వస్తే డయాగ్నోసిస్ చేస్తాము, ఏ ప్లేస్ లో ఎంత ప్రాబ్లం ఉందో స్కాన్ ప్రకారం మ్యాపింగ్ చేస్తాం. ఓకే. నా పేషెంట్స్ కి చెప్తాను ఈ పిఆర్పి ట్రీట్మెంట్. కొన్ని మంది పేషెంట్స్ కి పిఆర్పి కి నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ కి కూడా అవసరం ఉంటుంది, మేబీ 1 or 2 or 3. సో పేషెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఉన్నాయి. దెన్ ఆన్ ద డే ఆఫ్ ట్రీట్మెంట్ పేషెంట్ కి 20 to 30 ml బ్లడ్ తీస్తాను.
ఒక స్పెషల్ మెషిన్ లో ప్రాసెస్ చేస్తాం. ఇది మెషిన్ కూడా షుడ్ బి FDA అప్రూవ్డ్ మెషిన్, ఓకే ప్రాపర్ లైసెన్స్ మెషిన్ ఉండాలి. సో ఈ మెషిన్ లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ప్రాసెస్ చేస్తాము. ప్రాసెసింగ్ కోసం 30 to 40 minutes టైం పడుతుంది. ఓకే ఈ ప్రాసెసింగ్ కూడా పేషెంట్స్ కి కండిషన్ బట్టి డిపెండ్ అవుతుంది. ఓకే, బికాస్ ప్రతి పేషెంట్స్ కి కండిషన్ వేరే, ప్రతి పేషెంట్స్ కి బాడీ టైప్, బాడీ రెస్పాన్స్ వేరే. అవును సో పేషెంట్స్ కి కండిషన్ బట్టి డ్యామేజ్ ప్రకారం క్వాంటిఫికేషన్స్ ఆఫ్ పిఆర్పి చేస్తాము. అండ్ దెన్ ఇన్ 15 to 20 ml, 30 ml, 3 to 4 ml ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఏ ప్లేస్ లో ప్రాబ్లం ఉందా, ఏ ప్లేస్ లో డ్యామేజ్ ఉందా మషీన్ లో చూస్తూ ఇంజెక్షన్ ద్వారా పంపిస్తాం. ఎక్కడ పెయిన్ ఉందో అక్కడికి. సపోజ్ ఇది మోకాళ్ళ నొప్పి ఉంటే, లిగమెంట్ లో ప్రాబ్లం ఉంటే, ఏ లిగమెంట్ లో ఏ ప్లేస్ లో ప్రాబ్లం ఉందో స్కానింగ్ మెషిన్ లో చూసిన తర్వాత తెలుసు. ఇంజెక్ట్ చేస్తారు. ఓకే ఓకే, సో ఇది ఇంజెక్షన్ కోసం ఇట్ విల్ టేక్ అరౌండ్ 15 to 20 minutes. ఇది వెరీ సింపుల్ ప్రొసీజర్ కానీ స్కిల్డ్ ప్రొసీజర్. నాట్ ఎవ్రీ డాక్టర్ కెన్ డూ ఇట్ బికాస్ లైక్ ఐ సెడ్ ఇది ప్రోటోకాల్ ఉండాలి, సైంటిఫిక్ బేసిస్ ఉండాలి. తర్వాత పేషెంట్స్ కి కండిషన్ బట్టి వీ హ్యావ్ అ ల్యాబ్ లో ప్రిపరేషన్ చేయాలి. ఎనీథింగ్ బయట నుంచి వీఆర్ ఇంజెక్టింగ్ ఇన్ టు ద బాడీ హ్యాస్ టు బి అండర్ స్టెరైల్ కండిషన్స్ కదా, అదర్వైజ్ ఇన్ఫెక్షన్ కి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మొత్తం చూడాలి. సో వీ డూ ఇట్ అకార్డింగ్ టు అవర్ ప్రోటోకాల్ ఇన్ అ వెరీ ఏసెప్టిక్ ప్రికాషన్. ఆపరేషన్ థియేటర్ లో చేస్తాం. ఓకే ఓకే, సో ఇది మొత్తం ప్రొసీజర్ అరౌండ్ 1.5 hours లో మొత్తం అయిపోతుంది. అయిన తర్వాత పేషెంట్స్ కెన్ గో బ్యాక్ హోమ్ అండ్ డూ ద నార్మల్ యాక్టివిటీస్ యాజ్ ఇట్ ఇస్. ఓకే నా దగ్గర చాలా యంగ్ పేషెంట్స్, దే కమ్, టేక్ ద పిఆర్పి షాట్ అండ్ దే గో ఫర్ వర్క్. ఓకే, ఓకే సో రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు, బెడ్ రెస్ట్ కి అవసరం లేదు. ఓన్లీ దేర్ ఆర్ సర్టన్ ప్రికాషన్స్ చెప్తాం, సింపుల్ ప్రికాషన్స్ లైక్ స్ట్రెయిన్ ఆన్ ద సేమ్ డే కొంచెం స్ట్రెయిన్ తక్కువ చేయండి, ఆర్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయాలి. సో దీస్ ఆర్ స్మాల్ ప్రికాషన్స్. అదర్వైజ్ వెరీ సింపుల్ టెక్నిక్. డే కేర్ లో 1 to 2 hours లో అయిపోతుంది అండ్ పేషెంట్స్ కెన్ హ్యాపీలీ గో అండ్ డూ దర్ యాక్టివిటీస్. ఓకే సో ఎంత కాస్ట్ పడుతుంది ఒక పిఆర్పి సెషన్ కి? ఇది ఇట్ డిపెండ్ అవుతుంది. ఇది చాలా తక్కువ కాస్ట్. లైక్ సర్జరీ ఇది 5 lakhs 6 lakhs, ఒక కాల్కి రీప్లేస్మెంట్ కోసం 5-6 lakhs అవుతుంది కదా. ఇది నాట్ ఈవెన్ 1/10 లో అయిపోతుంది. ఓకే సో ఇది Okay. జస్ట్ ఇన్ ఫ్యూ థౌజండ్స్ పిఆర్పి ట్రీట్మెంట్ అవుతుంది. బట్ ఇది పిఆర్పి రేట్ లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఈ హైదరాబాద్ సిటీలో చాలా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, వేరే సెంటర్స్ కూడా ఉన్నాయి వేర్ దే డూయింగ్ పిఆర్పి ఫర్ లైక్ 5,000, 8,000, 10,000. కొన్ని మంది క్లినిక్స్ లో దే వుడ్ ఫర్ 15 to 20, సమ్ డూ ఇట్ ఫర్ 25, 30 లైక్ దట్. Why one there is city. a huge difference? Because the quality of PRP, like I said, has to be FDA approved. Okay, so there are tubes where they prepare PRP. There are proper temperature guided machines that is preparing good quality of PRP. So quality lo difference outundi. Okay, but it is chala cheap treatment. Only in few thousands you can get it done. But only because PRP has to be done at a proper place where Okay. protocol, they are following the protocol. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా పీపుల్ క్యారీ చేస్తారు కదా, వాళ్ళకి చాలా బ్యాక్ పెయిన్స్ ఉంటాయి. వాళ్ళు కూడా పిఆర్పి సెషన్ తీసుకోవచ్చు. పిఆర్పి ప్రెగ్నెన్సీలో కూడా ప్రాబ్లం ఏముండదు. వీ కెన్ డూ పిఆర్పి ఇన్ ప్రెగ్నెంట్ పేషెంట్స్ ఆల్సో. బట్ ఈ ప్రెగ్నెన్సీలో ఇది 2 lives వీఆర్ డీలింగ్ విత్ కదా, మదర్ అండ్ ద బేబీ. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ డోంట్ వాంట్ టు డూ ఎనీ ఇంజెక్షన్స్. So most of the time conservative way lo we try to manage, like posture correction, the way they sit, then a certain kind of rehab, heat therapy. So the conservative lo kuda chaala mandi treatment undi. So we want to manage with that. ఎక్కువ నొప్పి ఉంటే, అన్బేరబుల్ ఉంటే, then we can do PRP treatment. అంటే ఇంకొకటి మనం ఇఫ్ యూ సీ ద కమర్షియల్స్, అంటే మనం టీవీ అడ్వర్టైజ్మెంట్ లో చూస్తాం కదా, అండ్ స్ప్రేస్ ఉంటాయి కదా, దే ఆల్సో సే మీకు పెయిన్ ఏమన్నా ఉంటే ఒకసారి స్ప్రే చేయండి పోతాయి అని. దాంట్లో ఏముంటుంది, లైక్ ఇఫ్ అవి రిజల్ట్స్ కూడా కనిపిస్తాయి చాలా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఒక బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, కొంచెం మూవ్ స్ప్రే కొట్టినప్పుడు కొంచెం రిలీఫ్ ఇస్తుంది. హౌ డస్ దట్ వర్క్స్? See, if it's a mechanical pain means muscle pain, Okay. which has happened because you have overstrained, or you sat in a wrong posture for a long time, or because at work you were so stressed and you didn't realize that you're sitting in a wrong way. So muscle will go into spasm. E problem move low or any kind of spray or ointment lo tagipotundi. But if the pain is because of a deeper structure, disc problem unte or ligament problem unte or joint problem unte,
move or any kind of external ointment is not going to help. అది చాలా మందికి తెలియదు. సో బేసిక్ గా మా మమ్మీ తీసుకోండి, లేకపోతే చాలా మంది తీసుకుంటే ఇది చాలా మంది పేషెంట్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ దే బేర్ ద పెయిన్. ఇది దే థింక్ ఓకే తగ్గిపోతుంది అండ్ దెన్ దే కీప్ ఆన్ వెయిటింగ్ 3-4 months తర్వాత దే హ్యావ్ స్టార్టెడ్ లివింగ్ విత్ ద పెయిన్. ఓకే, ఇది రాంగ్. సీఫ్ 3 months లో నొప్పి తగ్గకపోతే తప్పకుండా యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్. ఓకే, Yeah. ఈ పిఆర్పి షార్ట్ తీసుకుంటాం కదా, 1 షాట్, దాని వల్ల ఇంప్రూవ్మెంట్ అప్పుడే కనబడుతుందా, లేకపోతే లైక్ ఇట్ విల్ టేక్ 1 week 2 weeks టైం? ఇది టైం టేకింగ్ ప్రొసీజర్. ఇది we are trying to regenerate something. It will not happen in 1 day 2 days కదా. ఇది టైం పడుతుంది, డిపెండింగ్ అపాన్ విచ్ స్ట్రక్చర్స్ we are regenerating and depending upon ఎంత డ్యామేజ్ ఉందా లేదా దాని ప్రకారం it takes at least 30 to 45 days, sometimes even 2 months. ఓకే, సో చాలా మంది పెద్దవాళ్ళు ఏమంటారు అంటే పెయిన్ వస్తుంది అంటే కొన్ని ఉంటాయి వాళ్ళకి అజంప్షన్స్ మైండ్ లో ఉంటాయి. ఫస్ట్ వన్, పెయిన్ వస్తుందంటే గో టు డాక్టర్. డాక్టర్ తో కాలేదా వాళ్ళు ఏం చేస్తారంటే 2-3 months చూడమంటారు, కాలేదా చలో హోమియోపతి పోదాం, హోమియోపతి చేయంటారు. హోమియోపతి వల్ల కూడా చాలా మందికి రిజల్ట్స్ వచ్చాయి. సో హోమియోపతి బెటరా లేక పెయిన్ మేనేజ్మెంట్ బెటరా? ఇది నా ట్రీట్మెంట్ బెస్ట్ ఐ కెన్ సే, కానీ ఇది హోమియోపతి బెటర్ ఆర్ ఆయుర్వేదిక్ బెటర్, ఇది చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఓకేనా, బట్ ఇది వాట్ సూట్స్ ఫర్ ద పేషెంట్ ఇది బెస్ట్. ఓకే, బట్ నా పాయింట్ ఇది, ఫస్ట్ థింగ్ ఇస్ నొప్పి ఉంటే తప్పకుండా ఎవాల్యుయేట్ చేయాలి. ఓకే, సెకండ్ పాయింట్ ఇది డోంట్ బేర్ ఇట్ అన్నెసెసరీ, వై యూ వాంట్ టు బేర్ ఇట్. అండ్ థర్డ్ థింగ్ ఇస్ నొప్పికి రీజన్ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత ప్రాపర్ పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. ఓకేనా, సో ఆయుర్వేదిక్ లో హోమియోపతిలో దే ఆర్ ట్రైంగ్ టు మేనేజ్ ద పెయిన్. పెయిన్ మేనేజ్మెంట్ లో వీఆర్ ట్రైంగ్ టు ఐడెంటిఫై ద పెయిన్, కాజ్ ఆఫ్ పెయిన్ అండ్ ట్రీట్ ఇట్. ఇదే డిఫరెన్స్. మనం ఆర్గానిక్ ఏం చేయలేమా? లైక్ విత్ ఫుడ్ వి కాంట్ మేనేజ్ దిస్ వన్. ఫుడ్ తోని మనం చేయలేమా పిఆర్పి కాకుండా? ఇది ఏ ఫుడ్ లో రీజనరేషన్ కెపాసిటీ లేదు. ఓకే, డెఫినెట్లీ ఫుడ్ లో బూస్టింగ్ కెపాసిటీ ఉంది. లైక్ యునో సపోజ్ ఐఎమ్ డూయింగ్ పిఆర్పి చేసినప్పుడు టైంలో I suggest a lot of vitamin C to my patients because vitamin C లో antioxidant properties ఉంది కదా. సో it faster healing లో help అవుతుంది. తర్వాత lots of antioxidants will boost a more regeneration properties. కానీ ఓన్లీ విటమిన్ సి యూజ్ చేసిన తర్వాత రీజనరేట్ alone it will not come కదా. సో it will boost PRP definitely. అలాగే ఐ సజెస్ట్ లాట్ ఆఫ్ కాల్షియం ఫర్ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ బికాస్ బోన్స్ వీక్ ఉంది కదా, బోన్స్ కి కూడా స్ట్రెంథనింగ్ చేయాలి. సో కాల్షియం విల్ హెల్ప్, విటమిన్ డి విల్ హెల్ప్. సో దీస్ ఆర్ సప్లిమెంట్స్ పిఆర్పి చేసినప్పుడు టైంలో యూజ్ చేస్తే రిజల్ట్స్ ఇంకా బాగుంది. ఓకే, బట్ ఓన్లీ ఫుడ్ లో ఇది కెపాసిటీ లేదు. ఓకే, సో కాల్షియం అనుకోండి, కాల్షియం విటమిన్, కాల్షియం తీసుకోండి. ఫస్ట్ బెస్ట్ కరెంట్ ఉన్న ఫుడ్స్ లో ఏ ఫుడ్ తింటే ఎక్కువ కాల్షియం వస్తుంది? నేమ్ 5 or 6. రాగి, dairy products. You won't understand, but sabudana is a very good source of calcium. Okay, tarvata, like I said, dairy products is something that we all consume. Curd, paneer and all those things is very rich. Then leafy vegetables, spinach and all these things are very rich in calcium. Calcium ki requirement is somewhere around 1000 grams. Yeah, but the old age lo what happens is this dietary food lo sufficiency ledu. So supplements use cheyali. Okay. Especially females lo menopause ayin tarvata because the hormones withdraw avutundi, aa time lo tappakunda calcium use cheyali. Tablets, supplements. Yeah. Okay, em side effects emi ledu. But sometimes if you're using it more, if you're using 2 or 3 tablets, then renal stone formation ki chances unnai, but that is very less. Okay. Yeah. So ఇది continuous గా యూజ్ చేయకూడదు. Just take it for few months, give a break for few months, then again start. విటమిన్ డి లో ఏం తీసుకోవచ్చు? See, vitamin D is an essential vitamin. That means it is required for my body, and it is not produced in the body. Correct. Okay, and vitamin D ki more important role is in absorption of calcium. Okay, so if vitamin D is less, calcium absorption from the body is less. Okay, so and the most simple way of getting vitamin D is sunlight. But ఇప్పుడు
our lifestyle is such that, from our apartment basement to office basement, and then from office basement to apartment ఏదైనా basement. టైం ఉంటుందా ఈ టైంలో? Yeah, ఇది 11 to 3 11 o'clock in the morning till 3 o'clock. Okay. ఈ time best ఉంది. Hmm. 30 minutes of sunlight and your bones are very healthy. You see why Western people, they have this culture of sunbathing. Indians Yeah. sunbathing culture లేదు కదా. we have a very much particular about skin. Skin. చాలా మంది సన్ లో పోతున్నాం Sun- ట్యాన్ వస్తుంది. But sunlight is very important, especially early morning sunlight at around 10 o'clock. Half an hour is more than enough. Because we stay in a tropical country like India, right? It is too much of tropical weather, too much of heat and all this, and we don't want to. And because we are wheatish, right? We all want to look like Western. Exactly. Fairness is something that is, we Indians are so obsessed with. అండ్ ఈట్ ఈస్ ఆల్సో మన ఎండ చాలా భరించలేము కూడా. Yeah, we Which are- cannot tolerate it. Exactly. Yeah. So that is why, if you're in sun, use protective gears. Like you apply sunscreen, wear a hat, wear goggles. But sunlight is the best because food lo vitamin D producing capacity ledu kada. బెస్ట్ యూవి క్రీమ్ చెప్తాను. There are lots of sunscreen, but the medicated sunscreens which we use, right? Those who have a good SPF and all those things, this is the better. There are lots of commercially available marketed products. Those are not as useful as these medicated ones. ఓకే. And sunscreen is a must, like for any reason, like with the I mean, I meet a lot of my dermatologist friends and all. They say if you don't want to age, it is sunscreen. ఓకే. So even in this light, because there is UVB lights, right? These are also harmful for our skin. So what they suggest, every 4 hours, take a sunscreen and put it. So I have a sunscreen in clinic, I have a sunscreen in car, I have a sunscreen at home. Sunscreen is the best. Like if you don't want to age, ఓకే. sunscreen is అంటే the best. ఇంట్లో ఉన్న అని పెట్టుకోవాలి, బయటికి Yeah, వెళ్ళడం. even in this light also, especially Oh, they wow. say, from 9 o'clock to 3 o'clock, make sure that every 4 hours you're putting sunscreen. ఓకే. అంటే మేము ట్రైల్ This is not my subject, but this is from my experience. But because you need to be aware of what are the things that can keep you healthy. ఓకే. ఎంత తీసుకోవాలి? SPF 40 or 30? 40, 50. Yeah, I'm not a correct person to give you proper information, but as far as I know, 30 to 40 is the ideal that you should have. ఎన్ని ప్లేసెస్ లలో ఉన్నారు కదా, ఏ సిటీ మీకు చాలా నచ్చింది? అండ్ 1000 పేషెంట్స్ అండ్ ఇట్స్ లైక్ ఇయర్ కి ఒక ఆల్మోస్ట్ 12,000 Patience. పేషెంట్స్ తో ట్రీట్మెంట్ అవుతారు, రిలేషన్షిప్ పెరుగుతుంది. అండ్ హైదరాబాద్ లోనే లాస్ట్ 10 years నుండి ఉన్నారు. ఆబ్వియస్ హైదరాబాద్ ఎలా ఉంది? Starting లో చెప్పాను కదా, I stayed in so many places, but acceptance for outsider is only in Hyderabad, what I've seen. In the initial 2-3 years, the car which I had was my state registration. Not even once also someone in the traffic has stopped me just because your registration is not of Telangana. But when I was staying in Karnataka, when I was staying in Delhi, when I was staying in other cities, people used to stop the car only because it's not a state registration. Secondly, they don't consider, especially I come from Jharkhand, Ranchi, which is a part of Bihar. People don't have a very good opinion about Bihar. And accepting Biharis in other city is very less. But here I stay in a society where 50% of the population is not Indian. So if 50% of the population in a community is not Indian, you understand that the people are so accepting. Exactly. Otherwise, people will not come and stay kada. And then the food chala bagundi. And for me, my daughter was born here, so now this is my place. And so much of acceptance here is what it makes me feel that now I'm here, I should contribute to this place. Of course, my hometown is there, but because this city has given me so much, whatever I'm earning today, whatever I have become today, whatever I'm known in the society today is because of the city. So నాకు చాలా ఇష్టం అండి. How do you manage all this? Like your mother now and busy schedule, 900 patients, and it's very big number. Work-life balance. Work-life balance is a bit. Nothing like this exists. Definitely, నాకు 4-year daughter होती, but I have help.
So my mother is staying with me. Okay. I have a 24-hour caretaker who takes care of my daughter. And నాకు ఒక బిలీవ్ ఉంది కదా, నా mother can take care of my daughter better than me. Okay, na? So she takes care of the better. That is why I'm privileged that I can go out, work whole day, come back, and I can be at peace. So first thing is, there is, if you want to go out and work in professional way, work-life balance is not there. Okay, we need to accept this. That is why females lo chala drop out అవుతుంది. See, even in your class, I'm sure all the toppers must be females, kada? Yeah. They're just free. But when in professional life, when they come, you see there are lots of females who have dropped Exactly. Correct. into their career. First is because it's not that they don't get the opportunity. I strongly don't believe that they don't get the opportunity. Everyone gets equal opportunity. Only thing is, we females lo ఇది కాన్ఫిడెన్స్ ఎక్కువ లేదు టు గో అవుట్ అండ్ ఫేస్ ద కరేజ్ వాట్ యూ క్యాన్ ఆర్ ఎనీ అదర్ మేల్ క్యాన్. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ సీన్ అరౌండ్ మీ. అండ్ సెకండ్ థింగ్ ఇస్, వీ నీడ్ టు హ్యావ్ ప్రాపర్ హెల్ప్. అండ్ ఫీమేల్స్ నో వాట్ everyone want, females want to do everything on their own. I want to take care of the house, I want to take care of the daughter or my kid, I want to do household activities, go back, cook, and again efficiently work at home. Work at place, that is not possible. You can only choose to work efficiently either at office or at home. Okay, so if you want help, better to take help and grow in your profession. So work life balance for any gender, it's not there. This is what I feel personally. I've experienced, because I'm in this field since last 10 years, working alone in this field. So I know that no, there is nothing that is called as work life balance. You need to choose one. కరెక్ట్. సో జనరల్ గా ఒక డాక్టర్ కావాలి అంటే చాలా మంది అజంప్షన్ ఉంటుంది ఏంటంటే ఒక 12 ఇయర్స్ చదవాలి, ఒక 15 ఇయర్స్ చదవాలి, అంటే ఒక ముసలోనైన తర్వాత కెరియర్ స్టార్ట్ అవుతుందంట. లుకింగ్ అట్ యూ, అంటే మీరు చాలా యంగ్, ఐ మీన్ ఈ ఏజ్ లోనే లైక్ యూ స్టార్టెడ్ యువర్ ఓన్ బిజినెస్, యు ఆర్ ఎర్నింగ్ ప్రిటీ గుడ్ రైట్ నౌ. హౌ ఇట్స్ పాసిబుల్? See, చెప్పాను కదా, it is what you choose for yourself. Okay, so 10 years back I came here in search of an opportunity. So my degree is anesthesia. So anesthesia is a very stressful job, and it is chala intelligent job. Among all the doctors, anesthesia, like those who give anesthesia to the patient, it is very stressful. So I learned for 4 years, but నాకు ఇది హ్యాపీనెస్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు, అండ్ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ సంథింగ్ బెటర్ టు డూ. సో ఐ గట్ ఆపర్చునిటీ విత్ పెయిన్ మేనేజ్మెంట్. ఐ కేమ్ హియర్, అండ్ దెన్ నాకు ఇది టు స్టాబ్లిష్ మై ఓన్ సెంటర్ ఆపర్చునిటీ అయింది, అండ్ ఐ టుక్ దట్ ఆపర్చునిటీ. ఈ టైంలో ఐ హ్యాడ్ మై ఓన్ స్ట్రగల్, బికాస్ this is something new. First, I need to convince myself that whether I can survive or not. Second, I need to explain to my family that I can survive or not, because as a doctor, parents, what they want is after your degree, MD. go to a hospital, start earning money. Okay, Correct. but the initial years were struggling. We were not confident on is it going to survive? Because it's a new concept. Kada? First, I need to tell this to the patient. They should accept it. But over a years, because of the hard work and because of the belief and the opportunity I got, I have been moving. And yes, today I feel that in most of the doctors among in Hyderabad with more than 20-25 years of experience, I'm earning more than what they are earning. Wow. Okay, so it is because of the opportunity. Whatever came my way, I took it as opportunity, and I started doing ఓకే, ఇప్పుడు చాలా మంది ఈ పెయిన్ మేనేజ్మెంట్ వెళ్ళాలంటే వాట్ ఆర్ ద స్టెప్స్, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? ఆఫ్టర్ ది గ్రాడ్యుయేషన్ ఏం కోర్స్ తీసుకోవాలి? ఫస్ట్ MBBS తర్వాత we have MD degree. MD degree can be in internal medicine or anesthesia or orthopedics. Okay. Or sports. Okay, so after MD oka fellowship undi. So there are multiple courses. We have certified DNB courses, FNB courses we have. Then AIMS also we have this pain fellowship courses. I did my pain fellowship in Hyderabad, and then I got a degree from European diploma. Okay. Oh, wow. Yeah. So I'm certified there. Then I'm also I'm also a chairperson of special interest group in
International Association of Stem Cell and Regenerative Medicine. Oh wow, Okay, yeah. amazing. So again, this is all because you keep there are lots of degrees. There's no end in medicine. As much as you can want, you can Yeah, give the ముసలోళ్ళు degrees. అయిపోతారు. Yeah. So అండ్ అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా అర్థమవుతుంది. ఐ థింక్ మీకు ఎప్పుడు వార్ ఉంటుందేమో సర్జన్స్ కి అండ్ మీ వాళ్ళకి. yeah. See, the NAR treatment non-surgical. Surgeons promote surgical. Okay. Exactly. Kani, what we have realized, like the NAR experience of more than 50,000 patients with PRP treatment, I realized patients ki surgery ke avsaram ledu. Okay. See, first thing if the patient will come and tell me, already they must have met a surgeon, they must have been advised for surgery, but they say, Naku surgery lo bayam, madam, I don't want to go for surgery. Now, one patient is sitting with me who's telling, I will not go for surgery. So, as a doctor, it is a responsibility to give them a solution. Absolutely. And I know that this treatment is going to do good to my patient. First thing is that. Second, it is not going to harm my patient. Third thing is, it is not going to deviate my patient from doing something wrong. Suppose if I don't give that patient a solution, what they will do? They'll go for homeopathy, they will go for Ayurvedic, or they will keep on eating tablets. Correct? That means I am just throwing my patient to do something wrong. Correct. So it is a moral responsibility to give light to the patient what I can do. So now most of the patients, 90% of the patients are coming because they don't want surgery. So after doing these many cases, we realize that patient don't need surgery only. Definitely few cases like fractures, patients will require surgery. Kani degenerative conditions ki, mokal noppu ki, frozen shoulder ki, spondylitis ki, ఇది sciatica pain ki surgery ki అవసరం లేదు. అంటే ఈ క్లినిక్ పెట్టడానికి యు హావ్ ఎ సర్టిఫికేషన్ అవసరం కదా. సో ఎగ్జాంపుల్ మీ కాంపిటీషన్ తీసుకుంటే ఎంతమంది కాంపిటీషన్స్ ఉన్నారు హైదరాబాద్ లో, లైక్ ఓవరాల్ పాన్ ఇండియా? Competitions, we don't have competitions. It is because see, like I said, India and in South Asian countries, ఇది నా clinic లో practice PRP treatment start అయింది. Okay, we have started this. We have formulated the protocol. ఈ treatment Western countries లో they are practicing since 2-3 decades. Oh, okay. కానీ India లో why it was not popular or why it did not was awareness was not there because no one practiced it. And Indian body is different from Asia, from different Western bodies, right? So we did a research when this treatment work on Western body, Asian body lo kuda it should work kada. Absolutely. So we did a lot of research and then we identified what is working, what is not working. We formed a protocol and then we started this treatment. So after that we have trained more than 5,000 doctors in the same field. They come, they learn 2 months, 3 months of learning. So see, always, guru is always guru. That's true. So even if they come learn, it is good that they are also giving the same treatment to the patients. But right now అదే కాంపిటీషన్ జరుగుతుంది కదా. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 5,000 మందికి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళే బయటికి వెళ్ళి that is what happening kada. Idi city law, if you see, everyone is our student only. Okay. Most of the 90% of the practitioners are our students, but they are not competitors because we don't see them as competitors, right? Our patients are our patients. We get a lot of patients, they go to them, then they come back because patients are very aware. Patients now, they do a lot of research. True. Okay? So they do research and they find where is the authenticity. So they come to us. We don't see people as competitors. మీరు మీ ప్రొఫైల్ వెళ్తే చాలా మందికి మీరు సెలబ్రిటీస్ కూడా చేశారు ట్రీట్మెంట్, లైక్ ఎవరెవరికి చేశారు అండ్ వాట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ యూ డూ? See, నా clinic లో చాలా మంది celebrities, politicians, Tollywood actors, TV actors, they will come. So recently we treated very famous Arvind Krishna. He's a basketball player and also a lot of web series has come. So he got some injury while playing sports and we treated him. Then Mr. Azruddin has visited our clinic for his back pain and some because he was such a a big star with so much of overuse of his body in the sports. So he has come. Then a lot of politicians will come. And lots of sports person will come to us. Mr. Rahul Singh, who is the captain of Hyderabad cricket team. Then there are lots of IPL players will come to us. So we treat a lot of celebrities
But for me, to be honest, celebrity is any patient who come to me. You understand? A villager who come to me, whose pain has come down, they will, praise me. That patient is a celebrity for me. You're understanding? Because Yeah. they took my treatment. They believed in me. And, they have that positive feeling for me. So that person is a celebrity for me. సో నువ్వు చాలా మంది క్వశ్చన్ అడుగుదామా, ఇట్స్ ఈస్ నాట్ రిలవెంటెడ్ టు యువర్ సబ్జెక్ట్, బట్ రీసెంట్ గా చాలా కాంట్రవర్సీ అయింది నీట్ ఎగ్జామ్ గురించి. రైట్, నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలి, గ్రేస్ మార్క్స్ ఇచ్చారు అని, అండ్ ర్యాంక్స్ కూడా ఒకటే సిమిలర్, అది ఒకటే సెంటర్ నుండి చాలా మందికి అదే ర్యాంక్స్ వచ్చాయని. వాట్ యూ టేక్ ఆన్ దాట్? అంటే నిజంగా అయ్యింది అన్నా, లేకపోతే ఇలా ఎప్పుడన్నా అయ్యిందా? See, what I can say is the system is wrong. Okay. Neat law scam is not new. The NEET scam is happening since I was taking my exams. Okay. Even my exam way back in 2000 got cancelled. Okay. 2000. Okay. Yeah, in 2000 when I was taking my exam, that was all India exam. Now it has come. Now it has become NEET. That time also my exam got cancelled. We went to the center. Then our exam was cancelled, and then the next date was after a month. So it's not new. So something which has been running since last 24 years. It's a system failure, right? So the system has to improve. Exactly. Not only that, like entire education system. అంటే entire education system కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా problem. My daughter 4 years. Okay. She is going to an international school. Initially, I was very happy that my daughter is going to learn not only the curriculum but also other things. But after this is a second year, and I realized that conventional way of study, what we studied, was the best. When we went to the school, what we used to go to nursery. We used to learn ABCD. Then they used to teach us. They used to teach us maths, calculations, poems, rhymes. Then home. Then again school. Here they don't teach anything to the kids. They only teach activities. Okay. So they go take them out, they make them play, then they make them hug the kids each other. They ask them to you make a circle and you do this. But where is the curriculum? Eventually we need to. My daughter should know ABC. Exactly. She should know that 2 into 1 is 2 or 2 to 2 is 4. Then will she learn? And the homeworks were for me. So homeworks were for me, and they put it in the app that class homework number 9. So I need to make my daughter sit. Then she needs to mash potatoes. I need to take a video and then upload it. This is the homework for me or for my daughter, I don't know. And then eventually one day the teacher is saying, ma'am, if you know her homeworks are not completed, then I'll have to retain the daughter. And he said, but my daughter knows 1 to 20 properly. My daughter knows A to Z, which my mother taught her. She knows, and then you're talking about you have to retain her just because her this activity is not completed. So I think the Indian way of education was the best. This is what, as a mother now, I think the way we used to learn. Because eventually when they go into 5th standard or 6th standard, again the burden is because you need to finish the curriculum, right? Correct. So in the 5th standard and the 6th standard, the whole burden is coming, and the students are not able to cope up. సో ఐ థింక్ నేను నా అజంప్షన్ చెప్తాను. జనరల్ గా మనము ఏబిసిడి నేర్పించాం అనుకోండి, అగైన్ ద పేరెంట్స్ క్వశ్చన్ అడుగుతారు కదా, ఏబిసిడి నేర్పేనికి ఎందుకు 3 lakhs 4 lakhs ఫీజు అని. సో కొంచెం డిఫరెంట్ చేయాలా. ఇప్పుడు 4 lakhs ఇంటర్నేషనల్ స్కూల్ అంటే, అరే ఇంటర్నేషనల్ రెగ్యులర్ ఏం చేస్తాం మేము చెయ్యము. That is correct. But I think it should be a mix of both. Correct. Correct. Because what I have seen is only activities are not, because eventually when they are again getting promoted to higher classes, the burden is more. So you need to divide it from before. And a growing child is like the budding mind is so much that they can absorb. Okay, so a 4-year kid, a 5-year kid has a lot of capacity to absorb things. So ABCD rhymes is the basic thing that they should be learning. Got it. Like people who are watching this episode, for women especially, what do you tell them? అంటే ఏం చెప్తారు వాళ్ళకి టు ఎంటర్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ, లేకపోతే లైక్ యాజ్ అ ఉమెన్ గా మీ ఇన్పుట్ చేయండి వాళ్ళకి. See, as a woman,
as a woman, I've always told that this women empowerment is the new word that has come up, kada. I strongly believe that this doesn't exist only. It is self empowerment, irrespective of any gender. Okay, you can do good at home, you can do good at work, you can do good anywhere you are, but the only thing is you need to believe in yourself to do something. That's all. So any opportunity that comes your way, take it as a challenge and start doing it. So, and especially in medicine, for females, this is the best Industry. platform, best industry, because you have so much to do, so much to grow, and as compared to other industries, it's quite safe. I don't know about other industry being safe or not, but this, yeah, definitely healthcare industry is we have more of female doctors as compared to male doctors. Male Yeah. doctors. But the only thing is, irrespective of any field, you should believe that you need to do it on your own. No one is going to come and give you opportunity. I've created this opportunity for you. You do it. No one is going to do that. So you have to do on your own. And thank you so much for joining my podcast. Thank you so much. It was being a pleasure here. Thank you.